హలో ఆల్, వెల్కమ్ టు ది విక్రమ్ మూవీలో లోకేష్ కనకరాజ్ టేకింగ్కి ఫ్యాన్స్ అవ్వని వాళ్ళు లేరు. అయితే లోకేష్ కమల్ హాసన్కి బిగ్గెస్ట్ ఫ్యాన్. విక్రమ్ వన్లో చాలా సీన్స్కి హోమేజ్ ఆర్ రెఫరెన్సెస్ని చాలా తెలివిగా విక్రమ్ హిట్ లిస్ట్లో ప్లాన్ చేశారు. అసలు ఆ రెఫరెన్సెస్ ఏంటి? పాత కమల్ హాసన్ రెఫరెన్సెస్ ఏమేమి యూజ్ చేశారు? అసలు ఈ విక్రమ్ని ఖైదీకి లింక్ చేద్దామన్న ఐడియా సగం షూట్ అప్పుడు వచ్చిందంట లోకేష్ కనకరాజ్కి. మరి అయినా కూడా కనెక్షన్ అంత స్ట్రాంగ్ అండ్ ప్రాపర్గా ఎలా ఎస్టాబ్లిష్ చేశారు? ఎల్సీయూలో ఎన్ని మూవీస్ రాబోతున్నాయి, దానికి ప్లాట్ ఎలా ఓపెన్ చేసి ఉంచారు, ఆన్ సెట్ మెమరీస్ ఏంటి, అలానే ఖైదీ అండ్ విక్రమ్ టైమ్ లైన్ని ప్రాపర్గా ఈవెంట్స్ వైజ్ మాట్లాడుకుందాం. అలానే విక్రమ్లో యూజ్ చేసిన మెటాఫార్స్ని కూడా డిస్కస్ చేసుకుందాం. బట్ బిఫోర్ దట్, ఇలాంటి బ్రేక్డౌన్ వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎన్నో ఎఫర్ట్స్ పెడుతున్నాం. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్టయితే వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మూవీలో ప్రతి ఇంపార్టెంట్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఐ క్లోజప్తో ఓపెన్ చేస్తారు. కమల్ హాసన్ సార్ ఫస్ట్ షాట్ ఇన్ మూవీ ట్రాన్సిషన్ వేసి ఇండియా మ్యాప్లో ఒక అడ్రస్ చూపిస్తారు కదా, ఆ లొకేషన్ స్వయానా మన కమల్ హాసన్ సార్ ఇంటిది. సో కథని లీనియర్గా మాట్లాడుకుందాం. ఖైదీ బిగినింగ్లో తిరుచిలో డ్రగ్ బస్ జరుగుతుంది. అయితే అందులో ఒక కంటైనర్ ఉంటుంది. విక్రమ్ మూవీలో కూడా సిమిలర్గానే ఒక కంటైనర్ ఉంటుంది. కంటైనర్ని రిట్రైవ్ చేయడానికి అంబు అండ్ గ్యాంగ్ వస్తారు. అలానే లోపల తన అన్నయ్య కూడా ఉంటారు. ఇక్కడ మూవీలో ఒక గవర్నమెంట్ ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ అందించడం వల్లనే అటాక్ ఇనిషియేట్ అవుతుంది. విక్రమ్ బిగినింగ్లో మాస్క్ గ్యాంగ్ చంపే ఒకరిలో అతన్ని మళ్ళీ చూడొచ్చు. విక్రమ్ బిగినింగ్ నుంచే ఖైదీని కనెక్ట్ చేసుకుంటూ వచ్చారు లోకేష్ కనకరాజ్. మీరు కానీ ఖైదీలో చూస్తే స్టార్టింగ్లో బిజాయ్ గోస్ట్ గురించి ఏమైనా ఇన్ఫో తెలుసా అని అడుగుతాడు. అయితే విక్రమ్ని ఖైదీని లింక్ చేసింది విక్రమ్ షూట్ మిడ్వేలో ఉన్నప్పుడు. యాక్చువల్లీ విక్రమ్ని ఖైదీని లోకి యూనివర్స్లోకి తీసుకురావాలి అనే ఐడియా ఎలా వచ్చింది అని మేము అడిగినప్పుడు లోకేష్ సార్ మా ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. And also, when did you decide that you could write Vikram in the world that you had already established with Kaidi? And also, this Lokesh cinematic universe is there, right? When did it actually spark you? Means like, was it there in the first draft, or did it come much later? No. When I finished doing Managaram, I was supposed to do another film with, with Varrow Production Company. And when I was planning to do that film never happened. But at the time when I was planning, I had this idea of bringing back the character that came in Managaram. Like in Managaram, there will be one character named Winning. And in the film, at the end, he'll say that he wanted to go to Maldives, and that is the only idea for him. So, what if bringing that character to this film was the initial idea? And after that film never happened. And when I was initially started writing Vikram, I thought of blending it because of I needed a character very related from Bijoy, like from Kaidi. And then I thought, okay, let's mix it and build a universe for us so that we can do a lot of films and characters. And I was like not completely confident in blending both the universe, but I just want to check myself with the people, like if the connect is still working, so that I can do a lot more. And after writing it, and it is not that easy, to mingle two films, because that footage is with another producer, and you need to get a lot of NOCs and a lot of actors involved, so that it is a process. Like when I told the idea to Kamal sir, and Kamal sir said like, yeah, this is what you have to do in future for yourself, so do whatever you want, we'll talk. And then only it started. And regarding this LCU, there is no such term named LCU. I didn't do anything. I all of a sudden found LCU in the social media, and it was like viral that day, and all my assistants sent me also. And then I thought, okay, let's keep it. That's it. That's how LCU. Okay. సో తన ఐడియా అనుకున్నప్పుడు 2 మూవీస్లో కామన్గా ఉండేవి 2 మాత్రమే. ఒకటి విజయ్ క్యారెక్టర్, అండ్ రెండోది ఆబ్వియస్లీ కంటైనర్స్. త్రిచిలో కంటైనర్ మనం చూసేది ఖైదీలోది, అండ్ ఇక్కడ విక్రమ్లో కంటైనర్ ఆబ్వియస్లీ రెండోది. సో 2 కంటైనర్స్ని ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్స్ ఇద్దరు, ఒకరు విక్రమ్ కొడుకు, ఇంకొకరు విజయ్. అలా లింక్ చేసుకున్నాక ఖైదీలో ఈ గోస్ట్ అనే దాన్ని లింక్ చేశారు. యూజువల్లీ షాడోస్లో ఉండేవారిని గోస్ట్ అంటారు అని ఖైదీలో అలా పెట్టుకున్నారన్నమాట. లేటర్ అది విక్రమ్కి కోఇన్సిడెంటల్గా కనెక్ట్ అయిపోయింది. సో ఖైదీలో ఇంకొక సీన్లో కూడా ప్రభంజన్ అండ్ విజయ్ మాట్లాడుతున్నట్టు చూపిస్తారు విక్రమ్ ఇంటర్వెల్ తర్వాత. ఆ సీన్లో ఢిల్లీ కూడా పక్కనే ఉంటాడు. అయితే ఖైదీ టైమ్ లైన్లో చివరికి స్టేషన్లో ఉన్న వాళ్ళందరినీ సేవ్ చేస్తాడు మన ఢిల్లీ.
బట్ అంబు చావలేదు. తన నెక్ మీద స్టిచెస్ చూడొచ్చు విక్రమ్ సినిమాలో, అది కూడా ఎండ్లో. సో అంబు ఆదికాలం బయటకు వచ్చేశారు. త్రిచిలో డ్రగ్ బస్ చేసిన బిజాయ్ వాళ్ళ ఫ్యామిలీని తన కళ్ళ ముందే చంపేస్తారు, కూతురుతో సహా. అందుకే బిజాయ్ మాస్క్ గ్యాంగ్లో జాయిన్ అయిపోతాడు. తన పక్కన ఉండే టీం మెంబర్ కూడా మాస్క్ గ్యాంగ్లోనే జాయిన్ అవుతాడు. అయితే ఢిల్లీ తన కూతురు మాత్రం వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు. కానీ ఆదికాలంకి ఢిల్లీకి ఏదో కనెక్ట్ ఉంది అని ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా విక్రమ్కి వచ్చేసరికి స్టార్టింగ్లో ప్రభంజన్ కంటైనర్ని పట్టుకొని దానిలో ట్రాకర్ని ప్లేస్ చేసి బిజాయ్కి ఇన్ఫామ్ చేస్తాడు. దాని లొకేషన్ తెలుసుకోవడం కోసం తనతో పనిచేసే ఆఫీషియల్సే తనని చంపించేస్తారు. చనిపోతున్నప్పుడు విక్రమ్కి చంపేశారు అని తెలిసినట్టే చూపిస్తారు. ఎవరి కొడుకువరా అని అడిగినప్పుడు. అయితే ఇక్కడ స్టార్టింగ్లో విక్రమ్ కర్ణంలా ఎందుకు మారాడు, తన ఐడెంటిటీని ఎందుకు దాచుకున్నాడు, డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు కదా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. సో ఎప్పుడైతే మాస్క్ గ్యాంగ్ చంపేసింది తన కొడుకుని అని తెలిసిందో ఆ విలన్స్ గ్యాంగ్కి అనుమానం ఉంటుంది. ఎందుకంటే నా తండ్రి ఎవరో తెలుసా అని చెప్పి చనిపోతాడు ప్రభంజన్. సో తన మీద ఎప్పుడూ నిఘా ఉంటుంది, తన మీద అనుమానం ఉంటుంది అనే ముందు తన డెత్ని ఫేక్ చేసుకుంటాడు విక్రమ్. కర్ణంలా చనిపోతాడు. ఇక్కడ ఈగల్ మెటాఫార్ని భలే యూస్ చేసుకున్నారు లోకేష్ కనకరాజ్. ముందు ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విక్రమ్ అండ్ గ్యాంగ్ మాస్క్ గ్యాంగ్ లానే మారి హత్యలు చేస్తూ ఉంటారు. అయితే విక్రమ్ గ్యాంగ్ వాళ్ళు ఫుల్ హ్యాండ్స్లో వేసుకొని ఉంటారు. స్టార్టింగ్లో విక్రమ్ని చంపే అతను కూడా లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేస్తాడు బాగా గమనిస్తే. కానీ ప్రభంజన్ని చంపేటప్పుడు జోస్ డ్రెస్సింగ్ అలా ఉండదు. జోస్ వేసుకునేది బ్లాక్ టీషర్ట్ అండ్ తను యూస్ చేసేది ఇంకా రైట్ హ్యాండ్. ఎప్పుడైతే జోస్ ప్రభంజన్ చనిపోతున్నప్పుడు ఇది హత్య కాదు స్టేట్మెంట్ అంటాడో అప్పుడు జోస్ క్లోజప్ పడుతుంది స్క్రీన్ మీద, చేసేది తనే అని హింట్ ఇవ్వడానికి. ఇక్కడ 2 గ్యాంగ్స్ ఉన్నాయని డీటెయిలింగ్ని ప్రాపర్గా మెయింటైన్ చేశారు. కర్ణన్ ఎంక్వైరీ చేస్తే దొరికిపోతాడు అనే స్టార్టింగ్ నుంచి ఒక తాగుబోతుల ఉమనైజర్లా నమ్మించి కొడుకు చనిపోయిన బాధలో ఏది పడితే అది చేస్తున్నాడు అని చూపిస్తారు. కర్ణన్ స్టార్టింగ్ పతల సాంగ్లో కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు అనుకుంటాం, కానీ ఆ డ్రగ్ని కన్ఫర్మ్ చేయడానికి వెళ్తాడు. ఈ సాంగ్ షూట్ అప్పుడు కమల్ సార్కి లెగ్ ఇంజురీ అయ్యి ఆపరేషన్ కూడా అయ్యి ఉన్నారు. కమల్ సార్ ఇంట్రో ఎనర్జెటిక్గా ఉండాలి అని సాంగ్ ప్లాన్ చేస్తే దాన్ని ఆయన ఇంజురీ లెగ్తోనే పూర్తి చేశారు. విక్రమ్ అండ్ గ్యాంగ్ ఎప్పుడైతే తిరుచిలో కంటైనర్ పట్టించిన కరప్ట్ అఫీషియల్ని చంపాడో అప్పుడే జోస్కి అర్థమైపోద్ది. అందుకే ఆ కేసుని బ్లాక్ స్క్వాడ్ మెంబర్ అమర్కి ఇస్తాడు. అమర్ ఆ మాస్క్ గ్యాంగ్ని పట్టుకొని రిపోర్ట్ చేసేది జోస్కే. సో జోస్ చేసినవి బయటకి ఎప్పుడు రావు. ఇక్కడ అమర్కి హింట్స్ ఇస్తూ ఉంటాడు విక్రమ్. ఎందుకంటే ఆ బ్లాక్ స్క్వాడ్ మెంబర్స్ గురించి విక్రమ్కి బాగా తెలుసు. అమర్ మంచివాడా చెడ్డవాడా అని తెలుసుకోవడానికి తనకి హింట్స్ ఇస్తూ ఉంటారు. ఆ హింట్స్ అని ఇచ్చేది కూడా విక్రమ్ గ్యాంగ్ మెంబర్సే. ఏజెంట్ టీనా, లారెన్స్, ఉప్పిలప్పన్. లారెన్స్ అండ్ ఉప్పిలియప్పన్ మిస్లీడ్ చేస్తే టీనా మాత్రం కర్ణన్ మంచోడు అని చెప్తుంది. ఒక్కడే ఇద్దరు కదా, రాముడు మాత్రం రాక్షసుడు, నల్లవనా కెట్టవనా అనే డైలాగ్ కూడా ఉంటుంది. ఈ డైలాగ్ విశ్వరూపంలో కూడా ఉంది. సో ఇక్కడ మంచివాడా చెడ్డవాడా అని అమర్ చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. బేసిక్గా అక్కడ ఉన్న స్క్వాడ్లో అమర్ చాలా తెలివైనవాడు. అందుకే అందరికీ వేరే విక్టిమ్స్ని అప్పగించి తాను మాత్రం కర్ణన్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ అమర్ ఒక్కడే కాదు, విక్రమ్ కూడా సంధానం గ్యాంగ్ని చూసి ఉంటాడు. జిమ్లో గొడవ ఆది స్టేషన్కి వెళ్ళాడంటాడు ఉప్పిలియప్పన్. అయితే స్టేషన్లో తను నిఘా పెట్టేది సంధానం గ్యాంగ్ మీదనే. అలానే స్టేషన్ నుంచి బయటకు తెచ్చేది ఉప్పిలియప్పనే. ఈ షాట్లో విక్రమ్ వెనకాల ఉండేది కూడా తనే. సో ఇంటర్వెల్కే ఉప్పిలియప్పన్ కూడా ఏజెంట్ అని ఇండైరెక్ట్గా రివీల్ చేశారు డైరెక్టర్ లోకేష్. ఈ ఉప్పిలియప్పన్ రెఫరెన్స్ ఆల్రెడీ ఓల్డ్ మూవీలో కూడా ఉంది. ఆ డీటెయిలింగ్ని కూడా భలే మెయింటైన్ చేశారు అసలు. ఏజెంట్ టీనా అయితే రాక్ కొకైన్ సబ్స్టెన్స్ కలెక్ట్ చేయడానికి అమర్ గోడ దూకే నెక్స్ట్ సెకండ్ లేస్తుంది. అలానే స్టార్టింగ్లో కూడా కప్పు పడిపోతుంది అన్నప్పుడు తను క్యాచ్ పట్టుకుంటుంది. ఇవన్నీ ఓవర్ షాడోయింగ్. ఇంటర్వెల్ తర్వాత అమర్ చెప్పినప్పుడు మాస్క్ గ్యాంగ్ మెంబర్స్ అని కేవలం బిజాయ్ అండ్ టీమ్నే చూపిస్తారు. కానీ నిజానికి విక్రమ్ గ్యాంగ్ వాళ్ళు ముందు నుంచే డిస్గైస్లో తనతోనే ఉంటారు, సేమ్ యాజ్ ఇన్ విశ్వరూపం. అందులో కూడా విస్తోనే తన బాస్, కొలీగ్స్ ఇలా అందరూ ఉంటారు. అండ్ రివీల్ ప్రీ ఇంటర్వెల్కి అవుతుంది. ఇందులో కూడా టీం మొత్తం ప్రభంజన్ ఇంటికి కర్ణన్ సర్కిల్లోనే క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటారు. కర్ణన్ని కొడుకు అడాప్ట్ చేసుకున్నాడు, కాకపోతే అది తన సొంత కొడుకే. ఆ విషయం ప్రభంజన్కి తెలుసు. అందుకే తన కొడుక్కి విక్రమ్ అని పేరు పెడతాడు. అయితే తన కొడుకు కోసమే 30 ఏళ్ళు గోష్లా ఉండిపోతాడు విక్రమ్. 1991లో ఆపరేషన్ తప్పుదారి పట్టడం వల్ల ఏజెన్సీ ఎదురు తిరుగుతుంది. 1991లో జరిగిన అసాసినేషన్ అది రియాలిటీలోది యూస్ చేసుకున్నారు. సంధానం క్యారెక్టర్కి డ్రగ్ తీసుకోగానే అడ్రాలరిన్ రష్ వస్తుంది. అయితే మామూలుగా విజయ్ సేతుపతి యాక్టింగ్ మళ్ళీ మాస్టర్లో ఉన్నట్టు ఉండకూడదని చెప్పి
స్పెషల్గా తనకి ట్రైనర్ని కూడా పెట్టారు. పూజా దేవరాయ్ అనే ట్రైనర్ తన క్యారెక్టర్ ట్రైట్స్ని, నడిచే విధానంతో సహా డిజైన్ చేశారు. రైట్ ఫ్రమ్ డైలాగ్ డెలివరీ దాన్ని పర్ఫెక్షన్తో పోర్ట్రే చేశారు విజయ్ సేతుపతి. అయితే ఈ క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ పాబ్లో ఎస్కోబార్. ప్లాటా ఆర్ ప్లామా సాంగ్ ఇంటర్వెల్కి వస్తుంది కదా, అది యాక్చువల్లీ పాబ్లో ఎస్కోబార్ చెప్పే డైలాగ్. ఈవెన్ సంధానం లుక్స్, వేసుకునే షర్ట్ డిజైన్, టక్, ఇలా ప్రతిదీ పాబ్లో ఎస్కోబార్ క్యారెక్టర్ నుంచే. దీనికి డైరెక్ట్ రిఫరెన్స్ అమర్ టీంలో ఒకరు తన పాబ్లో ఎస్కోబార్ అని రిఫర్ చేస్తారు. లోకీ ఈస్ పేయింగ్ హోమేజెస్ టు హిస్ ఫేవరెట్ క్యారెక్టర్స్. అయితే సంధానం గ్యాంగ్లో తనే కాదు, ఇంకో క్రూవెల్ మెంబర్ కూడా ఉంటాడు. ఒకరోజు కమల్ సార్, లోకేష్ కనగరాజ్ ఇద్దరూ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కాలులో రాడ్ పెట్టారని చెప్పారంట. ఆ కాలు కట్ చేస్తున్నప్పుడు రాడ్ ఉందని చెప్పే సీన్ ఐడియా వచ్చిందంట లోకేష్ కనగరాజ్కి. అయితే దాన్ని రివర్స్లో రాసుకున్నారు. అందరికీ లెగ్ కట్ చేసేలా ఒక క్రూవెల్ మెంబర్ని పెట్టారు. ఈ రోల్ చేసిన జాఫర్ అంటే లోకేష్ కనగరాజ్కి భలే ఇష్టమంట, అందుకే తననే తీసుకున్నారు. అయితే ఈ జాఫర్ ఏజెంట్ ఉప్పిలి అప్పని చంపేస్తాడు. లారెన్స్ కూడా షూట్అవుట్లో చనిపోతాడు. ఏజెంట్ టీనా బాబుని కాపాడదామని పోతుంది. ఇలా ఏజెంట్స్ అందరూ పోతుంటే లాస్ట్కి విక్రమ్ ఒక్కడుండిపోతాడు. ఒక చిన్న భయం ఉంటుంది, లైక్ తనకి ఏం కాకూడదు అన్నది. అందుకే అన్ని రోల్స్కి ప్రాపర్ ఎండ్ ఇచ్చేశారు డైరెక్టర్ లోకేష్. ఇంకా పాబ్లో రెఫరెన్సే కాదు, క్రిస్టోఫర్ నోలన్ తీసిన బ్యాట్మెన్ ట్రైలజీ కూడా హోమేజ్లా ఇచ్చారు. దీన్ని ఫస్ట్ వ్యూవింగ్లో థియేటర్లోనే చూస్తున్నప్పుడు మ్యాక్సిమం అందరికీ అర్థమయ్యేలా తీశారు లోకేష్ కనకరాజ్. సో ఇంటర్వెల్కి విక్రమ్ రివీల్ కేవలం అమర్కే అనుకున్నారంట ముందు, కానీ అప్పటి వరకు కమల్ సార్కి డైలాగ్స్ కూడా ఉండవు. సో ఒక బ్యాంగ్తో విక్రమ్ని ఇంట్రడ్యూస్ చేయాలి, ప్రాపర్ హై రావాలి అని ఆ రివీల్ అనేది అందరి క్యారెక్టర్స్కి పెట్టారు. ఇది మనకి మాత్రం ఇంటర్వెల్ ట్విస్ట్ ఏం కాదు, ఎందుకంటే విక్రమ్ రాకముందే ఆ క్యారెక్టర్ బీజం ప్లే చేస్తారు. ఈవెన్ ఒక సీన్లో ఇయర్ పీస్లో ఎవరో వింటున్నారు అని ఆ షార్ట్ చూస్తేనే క్లియర్గా అర్థమైపోతుంది అది కమల్ సార్ అని. ఖైదీ విక్రమ్ కంటే 3 months ముందు జరిగిన కథ. విక్రమ్లో చాలా మెటాఫర్సే ఉన్నాయి. అడవి అన్నాక సింహం, పులి డైలాగ్ ఉంటుంది కదా. సో ఈ జంగిల్ మెటాఫర్లో ఎవరు ఏంటి అనేది చూస్తే ఆల్మోస్ట్ అన్ని మెయిన్ లీడ్స్కి కంపారిజన్ ఉంటుంది. ఎండింగ్లో రోలెక్స్ క్యారెక్టర్ వచ్చి అడవిలో సింహం పస్తుంటే అడవి మొత్తం పస్తుండాలి అని అంటాడు. సంధానంని కూడా ట్రైలర్ కట్లో సింహంతో పోలుస్తారు. అయితే తన గ్యాంగ్ అంతా వుల్ఫ్స్ ప్యాక్లా ఉంటారు ఒక చోట. అమర్ని పులితో పోలుస్తారు, బట్ ఈగల్తో పోల్చేది మాత్రం విక్రమ్నే. ఇక్కడ ఈగల్ కూడా వేటాడుతుంది, ఎవ్వరికీ కనపడదు, తనని ఎవరూ పట్టుకోలేరు, అండ్ తను మాత్రం అన్నిటినీ చూస్తుంది. సేమ్ మూవీలో విక్రమ్ కూడా అంతే. అయితే జింక సూర్యోదయం అయ్యేసరికి తప్పించుకోవాలి, సూర్యాస్తమం అయితే ఎవరు ఉంటారు అనేది ప్రకృతి నిర్ణయిస్తుంది. ఆ రోజు మా అబ్బాయి తప్పించుకోవాల్సింది ఆ జింకలాగా, కానీ చనిపోతాడు. ఇక్కడ తన కొడుకుని జింకతో పోలుస్తుంటాడు విక్రమ్. ఈగల్ రెఫరెన్స్ షాట్స్ చాలా ఉంటాయి మూవీలో, అలానే జింక షాట్స్ని విక్రమ్ టీజర్లో మనం చూడొచ్చు. మూవీ ప్రమోషన్స్ భాగంగా అండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత లోకేష్ చాలా ఇంటర్వ్యూస్లో పదే పదే కన్ఫర్మ్ చేసి చెప్పిన మాట ఒకటి ఉంది. ఆయన చాలా పెద్ద డీసీ ఫ్యాన్ బాయ్ అని, అదే డీసీ కామిక్స్ అనమాట. అండ్ విక్రమ్ కోసం రెఫరెన్సెస్గా డార్క్ నైట్ ట్రైలజీ అండ్ మరీ ముఖ్యంగా ఆ ట్రైలజీలో సెకండ్ ఫిలిం ద డార్క్ నైట్ని రెఫరెన్స్గా యూజ్ చేశారంట. బ్యాట్మెన్ కామిక్స్లో ఉండే చాలా థీమ్స్ని మూవీలో అండర్లయింగ్గా చూపిస్తూ వచ్చారు. ఎలా అని మీరు అడగచ్చు. సో ఫస్ట్ ఈ రెఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ హాఫ్ మొత్తం అమర్ కర్ణన్ ఎలా చనిపోయాడు, అతన్ని ఎవరు ఎందుకు చంపారో కనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇన్వెస్టిగేషన్ స్టార్టింగ్లో జోస్ అమర్ గురించి ఇంకో పోలీస్కి చెప్పే సీన్ గుర్తుందా? అమర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ మాట అంటాడు జోస్, హీఈస్ ఎ పర్సన్ హూ వేస్ మాస్క్ ఇన్ రియల్ లైఫ్ అని. అతని అసలు పేరు, అడ్రస్ వగేరా వగేరా ఏవి ఎవ్వరికీ తెలియవు. సో ఇన్ ఏ వే అమర్ ఈజ్ ఆల్సో ఏ గోస్ట్. ఆగండి ఒక్క నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇది గుర్తుపెట్టుకోండి. అమర్ తన గర్ల్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకున్నాక ఒక సీన్లో అంటాడు, ఒక మనిషికి ఇన్ని ఫేసెస్ ఉండడం ఎలా సాధ్యం, ఒక ఉమనైజర్గా, ఆల్కహాలిక్గా ఎక్సెట్రా అని. అప్పుడు అమర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంటుంది కదా, కర్ణన్ క్లూస్ ఇస్తున్నాడేమో అని. అండ్ ఆ ఫైనల్ డాట్స్ కనెక్ట్ చేశాక మనకి ఆ ఇంటర్వెల్ సీన్ పడుతుంది. సో ఓవరాల్గా అమర్ హ్యాస్ సీన్ మల్టిపుల్ ఫేసెస్ ఆఫ్ కర్నర్, దట్ ఈస్ ఏజెంట్ విక్రమ్. కర్ణన్గా ఉన్నప్పుడు హీస్ లైక్ బ్రూస్ వెయిన్. ఉమెనైజర్ పని బాట లేకుండా ఉంటాడు, హీస్ ఎ బ్యాడ్ పర్సన్ ఓవరాల్. బట్ అదంతా ఒక కవర్, ఏ కవర్ టు హైడ్ హీస్ ఒరిజినల్ ఐడెంటిటీ. అంటే కర్ణన్ బ్రూస్ వెయిన్ అయితే విక్రమ్ ఈజ్ బ్యాట్మెన్ అని చెప్పొచ్చు. అందుకే సెకండ్ హాఫ్లో అంటాడు కదా, మంచి చేయాలన్నా మాస్క్ వేసుకొని చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని. డ్రగ్ మాఫియాకి అగెయిన్స్ట్గా విక్రమ్ అండ్ బ్లాక్ స్క్వాడ్ చేస్తున్న వారిది. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విక్రమ్ అండ్ టీమ్కి బ్యాట్మెన్కి కామన్గా ఉండేది అంటే చెప్పాలా, థియేటర్ క్వాలిటీ అండ్ డిసెప్షన్. బ్యాట్మెన్ బిగిన్ సినిమా మీకు గుర్తుండి ఉంటే
అందులో రష్ అల్గుల్ ఒక మాట అంటాడు బ్రూస్ వేన్తో, థియేట్రికాలిటీ అండ్ డిసెప్షన్ ఆర్ పవర్ఫుల్ ఏజెంట్స్ అని. అదే సూక్తిని బ్యాట్మెన్ చాలా విధాలుగా వాడుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, సైలెంట్గా ఎనిమీ పైకి వచ్చేస్తూ ఉంటాడు, స్మోక్ గ్రానైట్స్ యూజ్ చేస్తాడు డైవర్షన్ కోసం, ఇలా అన్నమాట. బ్లాక్ స్క్వాడ్తో కూడా అదేగా చేస్తుంది. ఒకసారి వెడ్డింగ్ సీన్ గుర్తు తెచ్చుకోండి. అక్కడ డాన్సెస్ అవుతూ ఉంటే సైలెంట్గా గుంపులోకి వచ్చేసి స్మోక్ గ్రానైట్స్తో డైవర్షన్ క్రియేట్ చేసి అనుకున్నది సాధిస్తారు. అండ్ ఇనీషియల్గా అసలు కర్ణన్ చావుని సెటప్ చేసేది కూడా చాలా డ్రామాటిక్గా ఉంటుంది కదా. అదంతా రికార్డ్ చేసి ఎడిట్ చేసి చనిపోయింది కర్ణనే అని పోస్ట్ మార్టంలో కూడా కన్ఫర్మ్ అయ్యేలాగా పక్కడబందిగా ప్లాన్ చేశారు కదా. వెడ్డింగ్ సీన్ థియేట్రికాలిటీ నాటకం అయితే, కర్ణన్ డెత్ మాత్రం సెటప్ అంటే డిసెప్షన్, మోసం, మాయ. నేను అమర్ని కూడా ఒక రకమైన గోస్ట్ అని ఎందుకు అన్నాను అని అనుకుంటున్నారు కదా, అక్కడికే వస్తున్నా. జోస్ అన్నట్టు అమర్ రియల్ లైఫ్లో ముసుగు వేసుకొని బతుకుతూ ఉంటాడు. అతనికి ఎమోషన్స్ అనేవి బ్రెయిన్లో ఉంటాయి, హార్ట్తో డెసిషన్స్ తీసుకుంటాడు. బట్ తన లైఫ్లో ఉండే ఒకే ఒక మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ని సంధానం చంపేస్తాడు కదా. అప్పుడు అమర్ కూడా బిజాయ్లాగా మాస్క్ వేసుకొని జోస్ పైన రివెంజ్ తీర్చుకుంటాడు. రియల్ లైఫ్లో అందరికీ అబద్ధాలు చెప్తూ సైలెంట్గా పని పూర్తయ్యాక అక్కడి నుంచి మాయమైపోయే అమర్ లాస్ట్కి వచ్చేసరికి మ్యాన్ ఆర్ ఏ మిషన్ లాగా మాస్క్ వేసుకొని ఏదో చెయ్యాలి అని బయలుదేరుతూ ఉంటాడు. అదే అమర్ ఆర్క్. ఈ ఆర్క్ ఎక్కడో విన్నట్టుందంటారా? ఎస్, బ్యాట్మ్యాన్ స్టోరీ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. సో అమర్ కూడా బ్యాట్మెనే. అలాంటి విజిలాంటీని లోకానికి అతను ఒక తీవ్రవాదిలాగా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ అతను కూడా విక్రమ్, బిజాయ్ ఐడియాలజీ కిందకే వస్తాడు. అందుకే లాస్ట్లో అమర్కి షార్ట్స్ అలా పెట్టారు, కాస్ వీఆర్ గోయింగ్ టు సీ హిమ్ అగైన్ ఇన్ లోకీ యూనివర్స్. బిజాయ్ని అమర్ ఇంటరోగేట్ చేసేప్పుడు అంటాడు కదా, కాళ్ళు నీ స్వాధీనంలో లేనట్టు అవంతటవే నడుస్తాయి, వణుకుతాయి, చెమట పట్టేస్తుంది, చావు భయం చూశాక అని. అది అమర్కి జరుగుతుంది. అండ్ అది కాకుండా ఐరనీ ఏంటో గమనించారా? బిజాయ్ని ఇంటరోగేట్ చేసే అమర్ కూడా ఇప్పుడు టేబుల్కి అటువైపు అంటే బిజాయ్ సైడ్కి వెళ్ళిపోతాడు. బిజాయ్ చెప్పే డైలాగ్స్ ఫోర్ షాడోయింగ్ అయినా విజువల్ ఫోర్ షాడోయింగ్ కూడా పెట్టాడు లోకేష్ కనకరాజ్. సెకండ్ హాఫ్ మొదలవగానే విక్రమ్ గురించి ప్రజెంటేషన్ సీన్లో అమర్ పైన లైటింగ్ సగమే ఉంటుంది. హీస్ హాఫ్ ఇన్ లైట్, హాఫ్ ఇన్ షాడోస్. అది లోకీకి అండ్ సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ మనకి ఇస్తున్న హింట్స్ అన్నమాట. ఓల్డ్ మూవీ విక్రమ్కి అండ్ ఈ విక్రమ్కి కూడా ప్యారలల్స్ ఉన్నాయి. అందులో విక్రమ్కి అండ్ ఇక్కడ అమర్కి జరిగే కొన్ని ఈవెంట్స్ సిమిలర్గా అవుతాయన్నమాట. ఓల్డ్ విక్రమ్లో అండ్ ఇందులో కూడా వాళ్ళ వైఫ్ ఎప్పుడు హీరో చేసే ప్రొఫెషన్ ఏంటి అని అడుగుతారు. పోలీస్ ఆఫీసర్స్ డీటెయిల్స్ లీక్ చేయడం వల్ల అందులో విక్రమ్ తన భార్యని కోల్పోతాడు. అండ్ ఇందులో అమర్కి కూడా అలాగే అవుతుంది. ఒక ఇంటర్వ్యూలో లోకి చెప్పాడు కదా, ఈ కొత్త విక్రమ్లో కమల్ ఒక వాచ్ వేసుకుని ఉంటారు అని. అది యాక్చువల్లీ తన పంచ్ పవర్ చెక్ చేసే వాచ్ అంట. అలాంటి సిమిలర్ వాచ్ ఓల్డ్ విక్రమ్లో కూడా ఉందంట. టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యింది కాబట్టి అది ఇలా ఉపయోగించారంట లోకేష్. ఈ విక్రమ్లో కమల్ నడిపే డిఫెండర్ బండి ఉంది కదా, దాని నెంబర్ ప్లేట్ ఒకసారి చూడండి, 1986 అని ఉంది. ఎస్, ఒరిజినల్ విక్రమ్ రిలీజ్ అయిన ఇయర్ అది 1986. ఈవెన్ ఫహాద్ ఫాజిల్ వాడే కార్ నెంబర్ కూడా నెంబర్ ప్లేట్ తన బర్త్డే ఇయర్ ఉంటుంది. ఇంటర్వెల్కి సంధానం స్పెక్ట్ షాట్ చాలా బాగుంటుంది కదా. అయితే ఆ స్పెక్ట్ షాట్ సింగిల్ లెన్స్ ఉంటాయి కదా, అది ఓల్డ్ విక్రమ్లో విలన్కి కూడా అలాగే ఉంటుంది. అందులో కూడా విలన్ ఇలానే సర్కాస్టిక్గా ఉంటూనే చాలా బ్రూటల్ పనులు చేస్తూ ఉంటాడు. గోయింగ్ బ్యాక్ టు డీసీ రెఫరెన్సెస్, లేటెస్ట్గా వచ్చిన ద బ్యాట్మ్యాన్ మూవీలో ఒక సీన్ ఉంటుంది. బ్యాట్మ్యాన్ అడ్రినలైన్ షాట్ తీసుకొని గూన్స్ని కొడతాడు. అలాంటి సిమిలర్ ట్రైట్ సంధానంకి ఇచ్చారు లోకేష్. అతను ఒక డ్రగ్ మ్యానుఫ్యాక్చరే కాకుండా డ్రగ్ ఎడిక్ట్ కూడా. సంధానం ఇంట్రో సీన్లోనే చూపిస్తాడు కదా అతను ఎందుకు అలా డ్రగ్స్ తీసుకున్నాడు అని. వెన్ ఎవర్ హీ స్ట్రెస్డ్ ఆ డ్రగ్స్ తీసుకుంటాడు. సంధానం కూడా అమర్ అండ్ విక్రమ్ లాగే మోసం చేస్తూ ఉంటాడు. యాజ్ ఎ కవరప్ బయటికి ఒక డాక్టర్ అయినా అతను చేసేది డ్రగ్ మాఫియానే. అతను అనుచరులతో చాలా భయంకరంగా కనపడినా లోపల ఒకటే థాట్, ఆ కంటైనర్లో ఉన్న 900 kgs రా మెటీరియల్ మిస్ అయిపోతే తన ఫ్యామిలీ మొత్తాన్ని రోలెక్స్ చంపేస్తాడు అని భయం. ప్రాణభయం అనేది ప్రతి క్యారెక్టర్కి ఉంటుంది. కొడుకు, కోడలు అండ్ మనబడి కోసం తప్పన పడే విక్రమ్ కొడుకుని కోల్పోతాడు. విజయ్ ఏమో తన భార్య పిల్లల్ని కోల్పోతాడు. అమరేమో వైఫ్ని. ఇలా అండర్లే ఇంకా చాలా లేయర్స్ రాసుకున్నారు లోకేష్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి. పోర్కొండ సింగం సాంగ్లో విక్రమ్ని లయన్తో పోలుస్తారు. అలానే మిగతా పొలిటీషియన్స్ని కూడా డీర్స్తో కంపేర్ చేస్తారు. ఎలా అయితే సంధానం ఆ డీర్ని నిస్సహాయత స్థితిలో ఉన్నప్పుడే చంపుతాడో, విక్రమ్ కూడా ఒక సింహంలా మిగతా కరప్ట్ ఆఫీషియల్స్ని వేటాడి మరీ చంపుతాడు.
ఆన్ సెట్ సూర్య సార్తో షూట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏం డైలాగ్ పెట్టాలి అని ఆలోచిస్తున్నారు లోకేష్. అయితే అర్జున్ దాస్ కూడా సరిగ్గా అక్కడే ఉన్నారు ఆ సీన్ అప్పుడు. ఒక 2 minutes అని చెప్పి ఆన్ సెట్లోనే ఒక డైలాగ్ రాశారు. అదే లైఫ్ టైం సెటిల్మెంట్ రా డైలాగ్. దానికి రీజన్ కూడా లోకేషే చెప్పారు. అంబు బాస్ రోలెక్స్, సో రోలెక్స్ నుంచి నచ్చేవే తను ఫాలో అవుతూ ఉంటాడు. అందుకే ఎండ్లో కూడా సిగరెట్ వెలిగిస్తాడు. సో అలానే ఆ మీట్ క్లేవర్ని లైఫ్ టైం సెటిల్మెంట్ డైలాగ్ని ఫాలో అవుతూ ఉంటాడని చెప్పారు. ఇంటర్వెల్ సీన్లో ఫోన్ కెమెరాలోకి చూస్తూ అందరినీ నవిలి మింగేస్తా అని ఒక గెస్చర్ ఇస్తారు విక్రమ్. అది యాక్చువల్లీ కమల్ సార్ ఇంప్రూవైజ్ చేశారు. అది స్క్రిప్ట్లో లేదంట. ఎందుకంటే విక్రమ్ అనౌన్స్మెంట్ టీజర్లో కూడా అందరికీ విందు భోజనం ఏర్పాటు చేసి వడ్డించాక అందరినీ చంపేసినట్టు చూపిస్తారు కదా, అదే ఇక్కడ కూడా చేసేది. పొలిటీషియన్స్, కరప్టెడ్ పోలీస్, రౌడీస్ అండ్ డ్రగ్ పెడ్లర్స్ అందరినీ హతమార్చడం ఈజ్ వాట్ విక్రమ్ హిట్ లిస్ట్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ అదే టీజర్లో విక్రమ్ ఎలా అయితే గన్స్ అండ్ వెపన్స్ని ఆ ఇంటి చుట్టూ దాచిపెడతాడో, వెడ్డింగ్ సీన్లో సంధానం అండ్ గ్యాంగ్ కూడా వాళ్ళ వెపన్స్ని ఇలాగే దాచిపెడతారు. ఎండ్లో ఒక క్యానన్ని యూజ్ చేస్తారు కదా విక్రమ్. అయితే ఆ క్యానన్ కూడా కమల్ సార్ ఓల్డ్ ఫిల్మ్లోది. మరుదనాయకం మూవీలో క్యానన్ని దీంట్లో యూజ్ చేశారంట. సంధానంని చంపే ముందు కూడా విక్రమ్ కొన్ని లైన్స్ పాడతాడు. అది ఒరిజినల్ విక్రమ్ టైటిల్ ట్రాక్లో రాసిన సాంగ్ లిరిక్స్ అన్నమాట. అది అతను విక్టరీ గురించి ఉంటుంది. అండ్ చిన్నబాబుని కాపాడే సీన్లో అమర్ కాల్ చేసేది యానీ డాక్టర్కి. అయితే అక్కడ చిన్నబాబుకి తను చేసేది సిపిఆర్. ఈ సిపిఆర్ చేసే డాల్ పేరు రెస్క్యూ యానీ. అందుకే అక్కడ డాక్టర్ నేమ్ యానీ అని పెట్టారంట. విక్రమ్ మూవీలో ఎల్సీయూ కోసం చాలా ప్లాట్ పాయింట్సే ఓపెన్ చేసి ఉంచారు డైరెక్టర్ లోకేష్. ఎల్సీయూలో మొత్తం రాబోయేవి 4 to 5 ఫిల్మ్స్ అని స్వయంగా మాతో ఇంటర్వ్యూలోనే చెప్పారు లోకేష్. అయితే వాటికి ప్రాపర్ ఎండింగ్ కూడా ఉందంట. ఒక ఇంటర్వ్యూలో నెపోలియన్ మీద ఐడియా ఉంది, అది చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు. అలానే ఏజెంట్ టీనా బ్యాక్ స్టోరీ వెబ్ సిరీస్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని కూడా చెప్పారు. సో ఈ స్టోరీలు తన అసోసియేట్సే తీస్తారు. వేరాస్ ఖైదీ 2 అండ్ విక్రమ్ నెక్స్ట్ పార్ట్ లోకేషే డైరెక్ట్ చేస్తారు. ఈ ఎల్సీయూకి ఫైనల్ పార్ట్ మొత్తం రోలెక్స్తో ఉంటుందంట. అయితే ఎల్సీయూలో ఇమీడియట్గా నెక్స్ట్ వచ్చే మూవీ మాత్రం ఖైదీ 2. ఆ మూవీ ప్రీక్వెల్ కాదు, ఎగ్జాక్ట్గా విక్రమ్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఎండ్లో రోలెక్స్ వచ్చి దేర్ ఈస్ ఎ బౌంటీ, అది చేసిన వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ అని చెప్తారు కదా, అలా ఢిల్లీని చంపమని బౌంటీ ఇచ్చారు. సో ఇప్పుడు కథ మొత్తం ఢిల్లీని బౌంటీ కోసం అటాక్ చేసే వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఖైదీ 2లో అంబు అండ్ ఆదికాలం మెయిన్ విలన్స్లో చూడొచ్చు. అండ్ ప్రొడ్యూసరే ఈ మూవీ స్కేల్ ఇంకా పెద్దగా ఉంటుంది అని కూడా రివీల్ చేశారు. విక్రమ్ ఎండ్లో రోలెక్స్ గ్యాంగ్లో ఇన్ఫిల్ట్రేట్ అవుతారు. అసలు విక్రమ్ ఆ గ్యాంగ్లోకి ఎలా వచ్చాడు అనేది కూడా మిస్టరీనే. ఇక్కడ రోలెక్స్ గ్యాంగ్లో ఎవరో ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు అని ఎండ్లో అనుమానం పడే షాట్ కూడా పెట్టారు లోకేష్. సో రోలెక్స్ కూడా అంతే తెలివైనవాడు. ఎందుకంటే తన గ్యాంగ్ మెంబర్స్ అన్నిట్లో ఉంటారు. గవర్నమెంట్స్లో, పోలీస్లో, స్పెషల్ ఆఫీసర్స్లో, ఇలా ప్రతి చోట అన్నమాట. తనకి ఎక్కడి నుంచైనా ఇన్ఫో వస్తుంది. అందుకే లాస్ట్లో వెళ్ళే ముందు క్రౌడ్ వైపు అలా చూస్తూ ఉంటాడు. కానీ విక్రమ్ క్రౌడ్లో బ్లెండ్ అయ్యి హైడ్ అవ్వడం బాగా తెలిసిన వాడు. ఇక్కడ పాబ్లో ఎస్కోబార్కి రోలెక్స్ అంటే చాలా ఇష్టం. అందుకే రోలెక్స్ అనే పేరు యూజ్ చేశారు అనుకోవచ్చు. సో ఈ బౌంటీ గురించి విక్రమ్కి కూడా తెలుసు. కానీ విక్రమ్ని పట్టుకోవడానికి లెవరేజ్ ఏం లేదు. అలానే అమర్ని కూడా పట్టుకోలేరు. కానీ ఢిల్లీకి మాత్రం కాపాడుకోవాల్సిన కూతురుంది. సో ఢిల్లీ రోలెక్స్ గ్యాంగ్ని ఎలా ఆపుతాడు? ఖైదీ 2లో కమల్ సార్ ఉంటారా? ఆల్సో సూర్య ఉంటారా? ఇవన్నీ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అసలు సూర్యకి కార్తీక్కి ఫేస్ ఆఫ్ చాలా స్పెషల్గా ట్రీట్ చేయాలి అని అనుకున్నారంట డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. కొన్ని ఇయర్స్ క్రితం సూర్య ఒక ఫంక్షన్లో ఇలా మాట్లాడుతూ, నేను చెడ్డవాడిలా, కార్తీ ఏమో మంచిగా బొట్టు పెట్టుకొని హీరోలా ఉండాలి అని అలాంటి మూవీ చేయాలనుకున్నారంట సూర్య. కోఇన్సిడెంటల్గా అది నిజం అవ్వబోతుంది. సో ఈ ఎల్సీయూలో లాస్ట్ మూవీలో రోలెక్స్ ఉంటారు అండ్ మూవీలో అందరూ ఉంటారంట. జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ వన్. లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ మూవీ విజయ్తో ఉండబోతుంది. ఆ మూవీ స్టాండ్ అలోన్ ఫిల్మా లేకపోతే ఎల్సీయూలో అది కూడా ఇంక్లూడ్ అవుతుందా అనేది మాత్రం అనౌన్స్మెంట్ ఇచ్చాకే తెలుస్తుంది. ఈలోపు మనం ఖైదీ 2 కోసం వెయిట్ చేసేద్దాం. అంతకన్నా ఏం కావాలి చెప్పండి. అలాగే మేము లోకేష్ కనకరాజ్తో ఇంటర్వ్యూ కూడా చేసాం. దాని మీద కూడా ఒక లుక్ వేసేయండి. ఇలాంటి ఫిల్మీ కాంటెంట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దైవ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ దైవ్యూ.